కైలాస పర్వతం నుంచి గోవర్ధన పర్వతం వరకు భారతదేశంలో 5 పవిత్ర పర్వతాలు ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని పర్వతాలు ఇవి మానవుడు జయించటానికి కాదు, వాటి ఉనికి, గౌరవం మరియు భక్తి భావానికి సంబంధించినవి. అలాంటి 5 పర్వతాల గురించి ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాం. ఈ 5 పర్వతాల వివరణ చక్కగా తెలియచేస్తాను, అందరూ తెలుసుకోండి. 1 కైలాస పర్వతం. ఈ కైలాస పర్వతం అత్యంత పవిత్రమైంది. శివుడు ఇక్కడ నివసిస్తాడని శివపురాణం. ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం కదా, కనుక శివుడు ఇక్కడ నివసిస్తాడని శివపురాణం, విష్ణు పురాణంలో కూడా ఉంది. శివుని నివాసంగా భావిస్తారు. ఈ పర్వతంపై నేటి వరకు ఎవరూ ఎక్కలేదు. కైలాస పర్వతంపైకి వెళ్ళడానికి బదులుగా దానికి 52 కిలోమీటర్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దీనిని కోర ఆచారం అంటారు. చైనా ఆధీన టిబెట్ ప్రాంతంలో హిమాలయ శ్రేణుల్లో ఉన్నటువంటి ఈ పర్వతం సముద్రానికి 6638 మీటర్లు, అంటే 21,778 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. అంత ఎత్తులో ఉంది. హిందువులకే కాదు, బౌద్ధ, జైన, బోన్ మతాల వారికి కూడా ఇది పవిత్ర ప్రదేశం. కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే శివుడి దర్శనం లభించినట్టే అని భక్తుల విశ్వాసం. ఇక రెండోది గోవర్ధన పర్వతం. మొదటిది కైలాస పర్వతం, రెండోది గోవర్ధన పర్వతం. బృందావన్లో గోవర్ధన పర్వతం చూడటానికి సాధారణంగా చిన్నదిగా ఉన్నప్పటికీ దాని గొప్పదనం, ప్రాముఖ్యత గురించి పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. ఇంద్రుని కోపంతో బృందావనం అంతా ఆపదలో చిక్కుకున్నప్పుడు శ్రీకృష్ణుడు తన చిన్న వేలితో దీనిని ఎత్తి 7 రోజుల పాటు కుండపోత రాళ్ల వర్షం నుంచి ప్రజల్ని రక్షించాడు. నేటికి ఇక్కడికి వచ్చే యాత్రికులు చెప్పులు లేకుండా గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణలు చేస్తారు. మూడోది త్రికూట పర్వతం. కైలాస పర్వతం, గోవర్ధన పర్వతం, మూడోది త్రికూట పర్వతం. జమ్మూలోని కట్రాలో ఉన్న త్రికూట పర్వతం నేటికి విశ్వాసం, భక్తికి ఒక ఉదాహరణ. ఈ పర్వతంపై మాతా వైష్ణోదేవి సహా ఎంతోమంది దేవతలు కొలువై ఉన్నారు. మాతా వైష్ణోదేవి గుహ త్రికూట పర్వతంపై ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు 12 కిలోమీటర్ల కఠినమైనటువంటి ఎత్తులో నడిచి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ మౌనంలో కూడా అమ్మవారి శక్తులను అనుభూతి చెందుతారు. 3 శిఖరాలతో కూడినది కావటం వల్లే త్రికూట పర్వతం అంటారు. జమ్మూ నగరం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో రియాసీ జిల్లాలో కట్రా పట్టణం నుంచి ప్రారంభమయ్యే యాత్ర మార్గంలో ఉంటుంది. ఇక్కడ ఆలయం సముద్ర మట్టానికి 5,200 అడుగుల ఎత్తులో సహజమైన గుహలో ఉంటుంది. దారి మొత్తం ప్రకృతి అందాలు కట్టిపడేస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం 4వది పార్వతీ లోయ. హిమాచల్ ప్రదేశ్ పహాడీ ప్రాంతాల్లో ఉన్న పార్వతీ లోయ. ఇక్కడ శివుడు యుగాల తరబడి ధ్యానం చేశాడని చెబుతారు. ఈ ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే సౌమ్యంగా ఉంటుంది. పార్వతీ లోయ సహజ సౌందర్యం, ట్రెక్కింగ్, ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి. శివుడు ఇక్కడ ధ్యానం చేశాడని పురాణ కథలు ఉన్నాయి. ఈ మధ్య పర్యాటకుల సందడి మరింత పెరిగింది, కానీ లేదంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రాంతం ధ్యానం, మెడిటేషన్ చేయటానికి ఈ ప్రదేశం చాలా ఇష్టపడతారన్నమాట. ఢిల్లీ నుంచి బస్సు ద్వారా భూటాన్ చేరుకొని అక్కడి నుంచి కాజోల్ వెళ్ళవచ్చు. మార్చి, జూన్ లేదంటే సెప్టెంబర్, నవంబర్లో ఈ ప్రాంతం సందర్శనకు మంచి సమయం. ఇప్పుడు 5వది లాస్ట్ అరుణాచల పర్వతం. తిరువన్నామలైలో ఉన్నటువంటి అరుణాచల పర్వతం శివుని చిహ్నం కాదు, స్వయంగా శివుడే కొండగా వెలిసిన ప్రదేశం.
ఏది? ఈ అరుణాచల పర్వతం. రమణ మహర్షి వంటి సాధువులు ఈ ప్రదేశంలో నివసించారు. నిత్యం భక్తుల సందడి ఉండే ఈ క్షేత్రంలో పౌర్ణమి రోజుల్లో ఆ సందడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ గనక చేస్తే, ఇక్కడ ఈ అరుణాచలంలో స్వయంగా శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అని భావిస్తారు భక్తులు. సర్వే జనా సుఖినో భవంతు.